నాకు ఎప్పుడెప్పుడు ఈ కరెంట్ లేకుండా అవుతుందా అర్జెంటుగా ఆపరేషన్లు తప్ప. అందరూ నడుస్తా పోతా ఉండి ఏ వదినా బాగుండవా, ఏమక్క బాగుండవా అని మాట్లాడించుకుంటా హ్యూమన్ రిలేషన్స్ బెటర్ అయ్యి, నడిచి కాళ్ళు బాగుండి, పొల్యూషన్ లేకుండా గాలి బాగుండి అద్భుతాలు జరుగుతాయి. కరోనాలో అదే జరిగింది. ఎవరు బాగున్నాడు కాటికి పక్షులు చెట్లు అన్నీ వచ్చి పిచ్చుకలు వచ్చినాయి అందరూ హ్యాపీగా ఉన్నారు, నడిచినారు, అద్భుతాలు జరిగినాయి. జబ్బులు తగ్గిపోయినాయి. అనవసరంగా జలుబు గిలుపుగా అమ్మ హాస్పిటల్ పోతే కరోనా వస్తుంది అని చెప్పి వీడు గమ్మున ఉన్నాడు, జలుబు అదే పోయింది. అప్పుడు తెలిసింది ఓహో జలుబు హాస్పిటల్ పోకపోయినా పోతుంది, దగ్గు జ్వరము హాస్పిటల్ పోయింది. అరే మీ బాడీ పెద్ద ల్యాబొరేటరీ అయినా అది ఊరికే గమ్మును రెస్ట్ ఇస్తే రెడీ అయిపోతుంది. చాలా జబ్బులు కొంతమందికి హాస్పిటల్ అవసరమే, ఏదో సీరియస్ ప్రాబ్లమ్ వాళ్ళు 100కి 90 మందికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేచర్ ఏం చేస్తుంది, జ్వరం వస్తే నీకు నోరు చేదైపోతుంది, ఏం తినబుద్ధి కాదు. కుక్కలు కూడా చూడండి, జ్వరం వస్తే గమ్మును పడుకుంటాయి, మాంసం వేస్తే కూడా గమ్మును తీసుకు పడుకుంటాయి, మళ్ళీ పోయి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటాయి, రెడీ అవుతాయి, మళ్ళీ తింటాయి. మనం జ్వరం వస్తే ఏం చేస్తామో డోలో వేసుకొని జ్వరం తగ్గిందా మళ్ళీ బిర్యానీ తిను. వరి నీ అబ్బా నీకు బాడీ సస్తా ఉందిరా లోపల, నీకు నోరు చేదెక్కి తినద్దురా, రెస్ట్ రా, నేను ఫైటింగ్ చేసుకుంటాను లోపల, నా ఇమ్యూన్ సిస్టమ్ అంతా రీబిల్డ్ చేసుకుంటాను స్వామి అని చెప్తే నువ్వు మళ్ళీ వేసుకొని తింటే ఎట్లా? అప్సైడ్ ఇవన్నీ. సో నేచర్ కరెక్ట్గా రివర్స్ చేస్తాను. అందరికి మళ్ళీ 90 మార్కులు సైన్స్లో ఫిజిక్స్లో 98. అరే సైన్స్ని రియల్ లైఫ్లో రిలేట్ చేసుకో, అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మూవీలో కాదు, మీ లైఫ్ బ్యూటిఫుల్గానే ఉంది. ఎందుకంటే వీఆర్ సెక్యూర్డ్. అన్ని కరువులు లేవు, అన్ని ప్రాబ్లమ్స్ లేవు, అన్ని క్రూర జంతువులు వచ్చి ఊర్ల మీద పడేది లేదు. మనం సినిమాలు చదువుకున్నాం కదా, ఆ రాజు వేటపోయినాడు, ఎక్కువ సింహాలు అయిపోయినాయి, అందుకని రాజు పోయి ఆ సింహాలను వేటాడి అదే అదే అంటా ఉంటారు. ఏమీ లేదు కదా ఇప్పుడు, ఎంత సెక్యూర్డ్గా ఉంటారు, ఫుడ్ సెక్యూర్డ్. దాంట్లో కరెక్ట్గా నువ్వు పల్లీలో నువ్వులో బెల్లమో ఇంకోటో మన జొన్న రొట్టెలో పచ్చజొన్నల రొట్టెలో రాగి ముద్దో, మా ఊర్లో అయితే పితికిపప్పు అనపకాయలు అంటాం, సూపర్ ఉంటాయి మా ఫుడ్స్ అన్ని. అసలు మీరు చెప్పినవన్నీ అసలు చాలా మటుకు ఎవరు చేసుకోవట్లేదు కూడా నాకు తెలిసి. ఎందుకు ఆ ఎన్విరాన్మెంట్ దూరం పెట్టేశారు కదా. నువ్వు ఇక్కడ పీజీలో సచ్చి సున్నమై కూడా నువ్వు సిటీలో ఉండరా, నీ గౌరవం ఉండదు, అదే పిల్లలేరు. మేము ఇక్కడ వాళ్ళు బాధపడతారు, వాళ్ళు బాగానే ఉన్నా బాధపడతారని అనుకుంటారు. కష్టపడే వాళ్ళు, ఫిజికల్గా పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ మేము ఇక్కడ కష్టపడతాము, నువ్వు అమీర్పేటలో పీజీలో ఏదో తినేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే మాత్రం వేసుకొని ఆ ట్రాఫిక్లో సస్తా, డ్రైనేజ్ పక్కన చిన్న రూమ్లో 5 మంది ఉంటే మీరు సిటీలో ఉంటారని మేము చెప్పుకుంటా మేము గౌరవంగా ఉంటాం అనుకుంటా ఉంటారు పేరెంట్స్. అందుకని వాళ్ళు రానివట్లా, అమ్మా ఇక్కడ బాగాలేదమ్మా పరిస్థితి, నేను ఇక్కడ జాబ్ దొరకడం లేదు, నా జాబ్ సరిపోవడంలే అంటే రే అట్లంతా ఎవరు చెప్పొద్దని, నీకు పెళ్ళి కాదు మళ్ళా అని చెప్పేసి వాడికి పాపము వాడి కర్మ వాడు పడతా ఉంటే ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తా, ఇక్కడి నుంచి పప్పులు ఉప్పులు పంపిస్తా వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు లక్కీలీనో ఏమో వాటెవర్ ఏ వచ్చిందని జాబ్ చాలా మంది దొరకడంలే, వీళ్ళు టాటా వాళ్ళు 13,000 మంది బెరికేసినారు, విప్రో వాళ్ళు 10,000 మంది బెరికేసినారు అని అంటా ఉంటే ఇప్పుడు డ్రాయింగ్ వేస్తా ఏమైనా డబ్బులు సంపాదించవచ్చునా, మ్యూజిక్ చేయొచ్చునా, ఫ్లూట్ వాయించవచ్చునా, వ్యవసాయం చేయొచ్చునా, ఇంకోటి ఏమన్నా ఒక మంచి ఒక జొన్న రొట్టెలో కొర్రలతో ఒక హోటల్ పెట్టచ్చునా, ఇవన్నీ ప్రాసెసింగ్ చేయొచ్చునా, హెల్త్ గురించి నేచర్ క్యూర్ పెట్టచ్చునా, యోగా క్లాసులు పెట్టచ్చునా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా ఉన్నాయా జనాలకి? చిన్నపిల్లలు పెట్టుకొని ఈవినింగ్ మంచిగా వాళ్ళకి ఆడతా పాడతా దేశభక్తిని వ్యవసాయాన్ని రకరకాల ఇటు చెప్పేదానికి ఇప్పుడు విలువల బడి అని లెనిన్ బాబు అని మా ఫ్రెండ్ ఒక ఆయన అనంతపురం చేస్తాడు. విలువల బడి అంటే బడిలో విలువలు నేర్పించడం లేదు కాబట్టి ఈవినింగ్ విలువలు చెప్పిద్దాం అని మన గోపీచంద్ గోపీచంద్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని మేమందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తా. విలువల బడి అని ఎన్నో స్కూళ్ళు, మేబీ ఒక 30-35 స్కూల్లో సాయంత్రం పిల్లలందరూ వస్తారు, ఆడతారు పాడతారు, వాళ్ళకి నీతి కథలు, మన భూమి ఏంటి, మన పిచ్చుకలు ఏంటి, బయోడైవర్సిటీ ఏంటి, మన ఫారెస్ట్లు ఎందుకు ఉండాలా, ఈ ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ నీతి కథలు ఇవన్నీ చెప్తా ఉంటారు విలువల బడి. ముందు విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు, విద్య ఒకటే కాదు. ఇప్పుడు బుద్ధి చెప్తామంటే ఆ టైం కూడా విద్య చెప్పేయండి, మా వాడికి బుద్ధి కావాలంటే మళ్ళీ చూసుకుంటాడు 20 నుంచి బుద్ధి మళ్ళీ రాదు. విద్య మళ్ళీ నేర్చుకోవచ్చు, ఎందుకంటే 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బుద్ధి రాదు. ఒక టైంలో బుద్ధి రాకపోతే వెరీ కష్టం బుద్ధి వచ్చేది.
వాడంతా వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అబ్బా ఇది విసిగిపోయి ఇదేందిరా ఈ జీవితాలు ఏంది ఎంత సంపాదించారు తృప్తిలే, ఇంట్లో అంత అన్రెస్ట్గా ఉంది, ఇంకా సంపాదిస్తున్నా కానీ ఇదేం తేలేట్టుగా లేదు, ఇంకా ఎక్కడికి పరిగెత్తా అని చెప్పి ఆ పరుగు పందాలు ఉండిపోయి బుద్ధిని ఆలోచి బుద్ధి కోసము విజ్డమ్ కోసం, నాలెడ్జి బుకిష్ నాలెడ్జి ఇన్ఫర్మేషన్ ఉంది, విజ్డమ్ ఇంపార్టెంట్. విజ్డమ్ ఉండేవాడు ప్రతిదీ క్వశ్చన్ చేస్తాడు. బుద్ధుడు చెప్పినాడు బుద్ధం శరణం గచ్చామి అంటే బుర్ర పెట్టండి అన్నాడు. ఎంత ఆలోచన అది, బుర్ర పెట్టాలా? ఎవరు బుద్ధుడు చెప్పినా బుర్ర పెట్టమంటాడు, నేను చెప్పింది కూడా వినేది కాదు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎవరు చెప్పేది నీ అడుగు జాడలో నువ్వు నడుచు, యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్, ఎవరిదో అడుగు జాడలు ఎందుకు నడవాలా? సో బుద్ధి అనేది పక్కన పెట్టేశాను. ఎవరు ఏం చెప్తారో వాడు చెప్పినాడు కాబట్టి 3 రోజుల్లో మీ పొట్ట మాయం, ఈ కషాయం తాగండి. 30 ఏళ్ళు ఇంత పెద్ద పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది? ఈ క్రీమ్ పూసుకో నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు. అరే ఎయిర్ హోస్టెస్ కావాలన్నా, ఎయిర్ప్లేన్ తోలాలన్నా, ఎయిర్ పైలట్ కావాలన్నా నువ్వు అది కోర్స్ చేయాలా. క్రీమ్ పూసుకుంటే ఎట్లయితావు? ఈ టూత్ పేస్ట్ చేసుకో అంటే అమ్మాయిలందరూ పరిగెత్తి వస్తారండి. ఎవరు పరిగెత్తి వస్తారు? ఎందుకు పరిగెత్తి వస్తారు? ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉండరు. ఎవరు పరిగెత్తే ఎవరి కోసం ఏమి రారు. ఇట చేసి నీకు అనవసరమైన టూత్పేస్ట్లు, క్రీములు, కూల్ డ్రింకులు, కళ్ళు మూస్తే ఒక కలరు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, బ్యూటీ పార్లర్లు, స్కిన్ పాడైపోయా, హెల్త్ పాడైపోయా, ఎండకు పోవడంలే, విటమిన్ D3 రావాలరా ఎండకు పోవడరా అంటే ఎండకు పోయేటప్పుడు సన్ స్క్రీన్ పూసుకొని పోతాడు 600, 700. అవును సార్. ఎట్లా వస్తుంది విజడం లేకపోతే? నీకు ఎండకు పోవాలా, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలా, కింద కూర్చొని భోంచేయాలా తృప్తిగా, పొట్ట బెండ్ అవుతుంది, బ్రెయిన్ సిగ్నల్ పోతుంది చాలరా నాయన అని. అప్పుడు ఖాళీ ఉంటే కొంచెం తింటావు, మిగతా ఆహారంతో బయటపడతావు. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని పెట్టుకొని అన్నీ పెట్టుకొని బిర్యానీ టేస్ట్కి ఇంకా టేస్ట్కు అయిపోయి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా అంటే ఇంత ఐస్ క్రీమ్ తొక్కి తేపితే బయట వచ్చేట్లుగా అంత తిని అరిగించుకునేదాన్ని మళ్ళీ శక్తి లేక పడుకొని అది అరక్క ఇట్లా దొర్లి అట్లా దొర్లి పెప్సీలు తాగి ఏమి కర్మ. ఎంజాయ్ చేయాలి, ఫుడ్ని చూసిగా ఉండాలా, ఫ్రూట్ కటింగ్ డే పెట్టాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా. ప్రతిరోజు పిల్లలకి 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు ఇవ్వాలా. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు బెల్లం పెట్టండి, నువ్వులు తిని బెల్లం ఒక నోట్ వేసుకుంటే లడ్డు లోపలనే తయారవుతుంది. లడ్డు చేసే టైం లేదు, ఇద్దరు జాబ్ చేయాలా, ఈఎంఐ కట్టాలా, 60 లక్షలు, 1 కోటి రూపాయలు ఇల్లుకి. వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చే వరకు 25 ఏళ్ళు కట్టాలి ఈఎంఐ. అప్పటికి వీళ్ళ కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. సో ఆ ఫ్లోర్ పైకి లిఫ్ట్ లేదనుకో పైకి కూడా పోలేరు, అంతే కిందనే ఉంటారు అంతే. సో లైఫ్ అంతా అంబిషన్ ఏంటి? ఒక అపార్ట్మెంట్ కొనేదానికి, పెద్ద అపార్ట్మెంట్, ఒక కారు కొనేదానికి అయిపోయింది. నువ్వేదో చార్ధాం పోదామనో లేదా రామేశ్వరం పోదామనో మీ పెద్దమ్మింటికి ఏమీ చేయలేవు. లైఫ్ అంతా అయిపోయింది. ఒక్క ఇల్లు సంపాదించుకునేదాన్ని. ఆ ఇల్లు మీ పిల్లలు ఎక్కడ ఉంటారో అమెరికాలో ఉంటాడు వాడు. ఎప్పుడెప్పుడు మీ అమ్మనైనా పైకి పోతారా, అమ్మేద్దామా అని ఉంటాడు. వాళ్ళ కోసం మేము ఇక్కడ కాదు ఉంటాం. మా వాడు వస్తాడు నా రాజు ఈరోజు అని సినిమాలో పెట్టినట్లు. ఎవరు రారు, ఎందుకు వస్తారు? వాళ్ళ డిఫరెంట్ లైఫ్లు చూజ్ చేసుకున్నారు. బయట దేశాలకు పోయో, సిటీలకు పోయో. వాళ్ళ పల్లెలకు వచ్చి ఆ సైలెన్స్లో ఆ చెట్టు శబ్దము, ఆ పిచ్చుకల శబ్దం విందామనే వీళ్ళకి ఆ పరిస్థితులు లేరు. వాళ్ళు అర్థం చేసుకుంటే మీరు ఎంజాయ్ చేయండి. అందుకే చాలామంది పెద్దవాళ్ళు పేరెంట్స్ పాపం పిలిచిపోయి, కొంతమంది పిల్లలు మా పేరెంట్స్ని బాగా సిటీలో పెట్టి మంచిగా వాళ్ళు బాగా చూసుకొని బాగా ఫుడ్ అంతా పెట్టి, వాళ్ళకి అది ఇష్టమే ఉండదు. ఆడిపోయేసి ఏదో తినేసి బాతాకాన్ని వేస్తా, సాయం తిరుగుతా, ఆయన వస్తే ఆమె దగ్గర ఆమె చక్కెర ఇచ్చి, ఆమె దగ్గర ఎందుకు తీసుకొని ఆ సాంబార్ ఇచ్చి, ఆ పొడి తీసుకొని, ఆ లైఫ్ అట్లా ఉంటుంది వాళ్ళది. దాన్ని వదిలిపెట్టేసేపెట్టి ఎవరు సంబంధం లేకుండా హాస్పిటల్ పక్కనే అపార్ట్మెంట్ తీసుకొని, నానా మనం హాస్పిటల్ పక్కనే ఉండమంటే హాస్పిటల్ పక్క చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తా పోదామా ఆడికి. ఏం జీవితం అదే?